ధీరసింహగ్రావక్షేత్రావాస జయసింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారోక్ష నరసింహ విస్తృత విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్తా విశ్వహిత శక్తియుత శంఖధర చక్రధర జ్వాలాకేసర సింహ శూలానకరణ సింహ శాశ్వత శాంతి సంస్థాపనార్థక లోకధ్వంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ. తెలుగు ప్రాంత ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు పెంచెల కోన. అలనాడు చెంచురాజు పరిపాలించిన చెంచుల కోన అయిన ఈ యొక్క హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి అడవుల్లో తిరుగుతూ ఉండగా చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి అమ్మవారు స్వామివారిని శాంతింపజేసి ఈ చెంచు వనితగా ఆమె ఇక్కడ ఆవిర్భవించింది కాబట్టి ఈ చుట్టూ ప్రదేశం అంతా కూడా చెంచులే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ యొక్క ఆడపడుచునే స్వామికి ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళే ఆ యొక్క నారతో చేసినటువంటి మొలత్రాడునే స్వామికి సమర్పించడం జరుగుతుంది. కాలానుగుణంగా రూపాంతరం చెందిన ఛత్రవటి క్షేత్రమైన ఈ యొక్క స్వామివారి యొక్క వెనక భాగం అంతా కూడా కొండలంతా కూడా ఛత్రం గొడుగు ఆకారంలో స్వామివారికి పై భాగం అంతా కూడా గొడుగులా ఉంటుంది. కొండంతా కూడాను ఈ వైశాఖ మాసంలో స్వామివారికి సప్త ఋషులు వచ్చి గొడుగును ఛత్రాన్ని పట్టుతారట. అందువల్ల ఈ యొక్క క్షేత్రానికి ఛత్రపతి నారసింహుడు అని నామధేయం ఉంది. ఆ జ్వాలా నరసింహుడి ఉగ్ర జ్వాలల నుంచి ఆవిర్భవించిన పెనుశీల కోన అయిన ఆ యొక్క నృసింహ జ్వాల నలు దిశలుగా వ్యాపింపజేస్తే ఇక్కడికి వచ్చినటువంటి రూపాన్ని ఎవరూ శాంతింపజేయలేకపోయి ప్రహ్లాదుడి వల్ల కూడా కాకపోతే అప్పుడు దేవతలంతా కూడా అమ్మని ప్రార్థిస్తే అమ్మ లక్ష్మీదేవిగా ఇక్కడికి వచ్చి వైకుంఠవాసినిగా వచ్చి చెంచులక్ష్మిగా ఆవిర్భావం చెంది స్వామిని శాంతింపజేసి స్వయం వ్యక్తంలో నృసింహావతారంలో పెద్ద శిలా ఆకారంలో వామభాగం అంతా కూడా అమ్మ, దక్షిణ భాగం అంతా కూడా స్వామిగా రెండు శిలలు ఏకమైనటువంటి రూపమే పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి. దక్షిణ భారతదేశంలోనే నవ నారసింహ క్షేత్రాలలో చిట్ట చివరి క్షేత్రంగా మారి భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తున్న ఈ పెంచెల కోనలో మన ఈ అనగనగా ఒకరోజు